ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నమస్తే, నేను మీ అనురాధ. ఇప్పుడు రచయిత్రి గౌతమి రచించిన రేగిపళ్ళ రాణి అనే కథను విందాం. మనకు మంచి చేసిన వారికి మంచి జరగాలి అని అనుకోపోయినా పర్లేదు, కానీ మనకు మంచి చేస్తున్న వారికి కష్టం వచ్చినప్పుడు మనవంతు సహాయం చేయడం మన ధర్మం. కానీ మనకెందుకులే అని వారికి కష్ట సమయాల్లో సహాయం చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం మంచి విషయం కాదు. అంతేకాకుండా మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది మనం ఎల్లప్పుడూ గుర్తుంచుకుంటేనే మన అభివృద్ధి జరుగుతూ ఉంటుంది. మన అహంకారమే మనల్ని అనుకోని పరిస్థితుల్లోకి నెట్టే అవకాశం కూడా ఉంది. దీనికి సంబంధించిన ఒక చక్కని ఆసక్తికరమైన కథను ఈరోజు తెలుసుకుందాం. అయితే మన కథ వినటం ప్రారంభించే ముందు సౌకర్యవంతమైన స్థితిలోకి వెళ్దాం. ముందుగా మీరు మీ రూమ్లోని లైట్లన్నీ ఆఫ్ చేసి మీకు ఇష్టమైన రీతిలో పడుకొని కళ్ళు మూసుకోండి. నెమ్మదిగా గాలి పీలుస్తూ పూర్తిగా లోతైన శ్వాస తీసుకుని వదలండి. ఈ ప్రపంచాన్ని, ఇవాల్టి జ్ఞాపకాలను మెల్లగా పక్కకు నెట్టి క్రమంగా నిద్రలోకి జారుకునే సమయం ఇది. మరోసారి నెమ్మదిగా గాలి పీలుస్తూ లోతైన శ్వాస తీసుకుని మీ శరీరంలోని ఒత్తిడిని బయటకు వదిలివేయండి. ఇప్పుడు మీరు చేయాల్సిందల్లా విశ్రాంతి తీసుకోవడం, సేద తీరటం, మునుపటి స్థితికి రావటం. మీరిప్పుడు మంచం మీదున్నారు. రోజువారీ అలసట నుంచి మీ శరీరం విశ్రాంతి తీసుకుంటున్నట్లుగా మీకు అనిపిస్తుంది. కాళ్ల నుంచి మొదలుపెట్టి మీ అవయవాల్లోని ఒత్తిడిని ఒక్కొక్కటిగా బయటకు పంపించేయండి. మీకోసం అవన్నీ రోజంతా చాలా కష్టపడ్డాయి కాబట్టి వాటికి విశ్రాంతి తీసుకునే అర్హత ఉంది. ముందుగా మీ పాదాల్లో మొదలైన విశ్రాంత అనుభూతి క్రమంగా మీ మోకాలి క్రింది భాగానికి చేరుతుంది. అక్కడి నుంచి మోకాళ్లలోకి ప్రవేశిస్తుంది. ఇప్పుడు మీ కాలి ఎగువ భాగాన్ని విశ్రాంతి తీసుకోనివ్వండి. ఈ విశ్రాంత అనుభూతి క్రమంగా మీ పొత్తి కడుపు నుంచి వెన్నెముక మీదుగా ఎగువ వీపు వరకు వచ్చి తరువాత ఛాతీలోకి ప్రవహిస్తున్నట్లుగా గుర్తించండి. అక్కడి నుంచి మీ భుజాల్లోకి, తరువాత చేతుల్లోకి, చివరిగా వేలి కొనల వరకు వెళ్తున్నట్లుగా అనుభూతి చెందండి. ఆపై మీ మెడ, తల, ముఖం వరకు ఆ అనుభూతి ప్రవహిస్తుంది. ఇప్పుడు మీ శరీరం మొత్తం ప్రశాంతంగా, రిలాక్స్డ్గా నిద్రకు సిద్ధంగా ఉంది. త్వరలో మీరు చక్కని నిద్రలోకి జారుకుంటారు. డ్రీమ్ ల్యాండ్లో ప్రశాంతంగా ప్రయాణిస్తారు. ఈ ప్రయాణం ఉదయం వరకు కొనసాగుతూ ఉంటుంది. కాబట్టి మీరు కథను వింటున్నప్పుడు మీ శ్వాసను కూడా అనుసరించండి. అద్భుతమైన నిద్ర అనుభవం కోసం మీ శరీరం మొత్తానికి విశ్రాంతినిస్తూ స్థిరంగా ఉండండి. ఇప్పుడిక కథలోకి వెళ్దాం. అనగనగా అయినవెల్లి అనే ఊరిలో సుశీలాదేవి అనే ఒక యువతి రేగిపళ్ళు సేకరించి ఊరిలోకి వెళ్ళి అమ్ముకుంటూ ఉండేది. సుశీల తండ్రి మాచిరాజు ఆ ఊరిలో రాజుగారి తోటలో తోటమాలిగా పనిచేస్తూ ఉంటాడు. ఒక పక్క తండ్రి భవనంలోకి వెళ్ళిపోగానే కూతురు కూడా తన వంతు తండ్రికి సహాయం చేస్తూ రోజు గడుపుకుంటూ ఉంటుంది.
సుశీల ప్రతిరోజు రేగిపళ్ళ చెట్టు దగ్గరికి వెళ్ళి రేగిపళ్ళు చెట్టుతో స్నేహం చేస్తూ దాని ద్వారా వచ్చే రేగిపళ్ళు తీసుకొని ఊరిలో అమ్ముకుంటూ జీవనాన్ని సాగిస్తూ ఉండేది. తనకి ఒక స్నేహితురాలు కూడా ఉంది. ప్రతిరోజు రేగిపళ్ళు చెట్టు దగ్గరకు రేగిపళ్ళు సేకరించి వాటిని శుభ్రపరచడానికి పక్కనే ఉన్న సముద్ర తీరానికి వెళ్తూ ఉండేది సుశీలాదేవి. అక్కడే తనకి మృదుల అనే సాగరకన్య స్నేహితురాలుగా మారింది. సుశీలాదేవి ఎప్పుడూ రేగిపళ్ళు తీసుకొని సముద్రం ఒడ్డుకి వెళ్ళినా తప్పకుండా మృదుల అక్కడికి వస్తూ ఉండేది. అప్పుడప్పుడు తనకి చిన్న చిన్న రొయ్యలు పీతలు ఇస్తూ ఉండేది మృదుల. అలా సుశీలాదేవి మృదుల మంచి స్నేహితులుగా మారారు. మృదులకు తినేందుకు రేగిపళ్ళు ఇచ్చేది సుశీల. ఇలా ప్రతిరోజు గడుస్తూ ఉండగా ఒకరోజు రాజభవనం ద్వారం గుండా సుశీలాదేవి రేగిపళ్ళు అమ్ముకుంటూ వెళ్తూ ఉండగా అప్పుడే గుర్రపు స్వారీ చేసి భవనానికి తిరిగి వస్తున్న సూర్యదేవరాజు సుశీలను చూశాడు. సుశీల మాత్రం ఇవేమీ పట్టనట్లు తన పని తాను చేసుకుంటూ రేగిపళ్ళు అమ్ముకుంటూ వెళ్ళిపోయింది. సూర్యదేవరాజు పనివాళ్లని పిలిచి సుశీల గురించి ఆరా తీయమని చెప్పాడు. రాజుగారు, సుశీల మరెవరో కాదండి, మన తోటమాలి మాచిరాజు కుమార్తె. జీవనాన్ని గడుపుకోవడానికి తను కష్టం చేసి రోజు రేగిపళ్ళు అమ్ముతూ ఉంటుంది అంటూ సుశీల గురించి చెప్పారు పనివాళ్లు. తండ్రి పనిచేస్తున్నప్పటికీ మరోవైపు కూతురు కూడా తన సహాయాన్ని అందించడానికి రేగిపళ్ళ వ్యాపారం చేయడం చూసి రాజుగారికి సుశీల మీద ముచ్చటేసింది. సుశీలను తన భార్యగా చేసుకుంటే తన జీవితం చక్కగా ఉంటుందని భావించి సుశీల తండ్రి మాచిరాజును పిలిపించాడు రాజుగారు. ఇదిగో మాచిరాజు, నీకు ఎటువంటి అభ్యంతరం లేకపోతే సుశీలను నేను వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అంటూ చెప్పగానే ఆశ్చర్యపోయిన మాచిరాజు, అయ్యా, మీలాంటి రాజుగారు నా కూతుర్ని చేసుకోవడం నేను నా కూతురు ఏనాడో చేసుకున్న పుణ్యం, అంతకన్నా అదృష్టమా ప్రభు అంటూ మాచిరాజు సంతోషంతో ఉప్పొంగిపోయాడు. మాచిరాజు ఇంటికి వెళ్ళగానే కూతురు సుశీల తన స్నేహితురాలు మృదుల ఇచ్చిన పీతల పులుసు చేసి స్వయంగా తండ్రికి వడ్డిస్తూ ఉండగా, తల్లి, నువ్వు రేపు నుంచి ఇటువంటి పనులేమీ చేయాల్సిన అవసరమే లేదు. నువ్వు త్వరలోనే రాజభవనానికి వెళ్ళబోతున్నావు అన్నాడు మాచిరాజు. సుశీలకి ఏమీ అర్థం కాలేదు. ఏంటి నాన్న, రాజభవనంలో నాకు పని చూశావా అంటూ అడిగింది సుశీల. స్వయంగా సూర్యదేవరాజు గారు నిన్ను వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ విషయమే నీతో మాట్లాడి నీ సమ్మతం చెప్పమన్నారు అంటూ అనగానే సుశీలకు ఏం చెప్పాలో అర్థం కాలేదు. తండ్రి మాట జవదాటని కూతురాయే. సూర్యదేవరాజుని పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంది. భవనంలో అంగరంగ వైభవంగా సూర్యదేవరాజు సుశీలల పెళ్లి ఘనంగా జరిగింది. సుశీల తండ్రి తోట పని మానేసి రాజుగారి భవనంలో మామగారి హోదాని ఆస్వాదిస్తూ ఉన్నాడు. మరోపక్క సుశీలాదేవి మహారాణిగా మారి సంతోషంగా తన అనుకోని జీవితాన్ని మొదలుపెట్టింది. సుశీలాదేవికి కావలసినవన్నీ తక్షణమే కళ్ళ ముందుకొచ్చేవి. కాలు మెదపకుండా ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్ళేది. ఇలా రోజులు గడుస్తూ ఉండేవి. మెల్లగా సుశీలాదేవి తాను ఎక్కడి నుంచి వచ్చింది, ఏం పని చేస్తూ ఉండేది అన్నీ మర్చిపోయింది. సుశీలకు వివాహం జరిగిన అనంతరం రేగిపళ్ళ చెట్టు దిగాలుగా మారిపోయింది. మరోపక్క అప్పుడప్పుడు చూడ్డానికి వచ్చిన స్నేహితురాలు రాకపోవడం మానేసినందుకు సాగరకన్య మృదుల సముద్ర తీరానికి వచ్చి వేచి చూస్తూ ఉండేది. ఇలా సుశీల దూరమైనందుకు రేగిపళ్ళ చెట్టు, మరోవైపు మృదుల బాధలో మునిగిపోయారు. ప్రతిరోజు వచ్చి పలకరించిపోయే తన స్నేహితురాలు రాకపోవడం చూసి కంగారు పడుతూ రోజులు గడుపుతూ సుశీల స్నేహితులు ఉండేవారు. రోజులు గడుస్తూ ఉన్నాయి. కానీ మహారాణిగా మారిన సుశీలాదేవి జాడ మాత్రం తమ స్నేహితులకు కనిపించలేదు.
తమని మర్చిపోయిందా, లేదంటే తనకి ఏదైనా జరిగిందా అంటూ ఆందోళన చెందారు సుశీలాదేవి స్నేహితులు. ఇదిలా ఉండగా మరోపక్క సుశీలాదేవి తీరు మారిపోయింది. నడక, మాట తీరు, మానవత్వంతో సహా మొత్తం మనిషే మారిపోయింది. రాధికా, రాధికా, ఎక్కడున్నావు అంటూ సుశీల పిలవగానే కోటలో ఉన్న ఒక పని మనిషి పరిగెత్తుకుంటూ వచ్చి సుశీల ముందు నిలబడింది. ఏం రాధికా, నీకు రోజురోజుకి బద్ధకం పెరిగిపోతోంది. నా గదిని శుభ్రం చేయనేలేదు. నాకు అణువణువు శుభ్రంగా ఉండాలని నీకు తెలీదా? రాను రాను నీకు పని మీద మక్కువ తక్కువైపోతున్నట్టు కనిపిస్తోంది. నీ స్థానంలో వేరే వారిని పెట్టడం మంచిదనిపిస్తోంది అంటూ చాలా పొగరుగా మాట్లాడింది సుశీలాదేవి. రాణిగారు, నన్ను క్షమించండి. కోటలోని కొంతమంది నౌకర్లు ఈరోజు రాకపోవడం వల్ల శుభ్రం చేసుకుంటూ వస్తున్నాను. మీ గదిని ఇప్పుడే శుభ్రం చేసేస్తాను అంటూ వణికిపోతూ పనిపిల్ల రాధిక సుశీల గదిలోకి వెళ్ళి శుభ్రం చేయసాగింది. ఇలా సుశీల ప్రతి ఒక్కరి మీద తనకున్న అధికారంతో చాలా పొగరుగా మాట్లాడడం మొదలుపెట్టింది. కోటలో ఉన్న ప్రతి ఒక్కరూ కూడా సుశీల ఇంతకు ముందు ఇలా లేదని, మహారాణిగా మారిన తర్వాత తాను ఎక్కడి నుంచి వచ్చిందో కూడా మర్చిపోయి కనీసం మానవత్వంతో కూడా మాట్లాడడం లేదంటూ చాలామంది గుసగుసలాడుకోవడం మొదలుపెట్టారు. ఒకనాడు సూర్యదేవరాజు సాయంత్రం వేళ హాయిగా కూర్చుని వెండి పళ్ళెల్లో తన భార్య ఇంతకుముందు అమ్మిన రేగిపళ్లను తింటూ ఉన్నాడు. సుశీల రేగిపళ్ళు అమ్ముతున్న రోజులు గుర్తు చేసుకుని సుశీలను తలుచుకుంటూ రేగిపళ్లను తింటూ ఉండగా అప్పుడే సుశీల రాజుగారి దగ్గరికి వచ్చింది. ఏంటండి మీరు చేస్తున్నది అంటూ ఒక్కసారిగా రాజు మీద చిరుబురులాడింది సుశీల. ఏమిటి సుశీల, ఏమైంది? నేనేం చేస్తున్నాను అంటూ తాను ఏం తప్పు చేస్తున్నాడో తెలియక అయోమయంగా అడిగాడు సూర్యదేవరాజు. మీరేం చేస్తున్నారో మీకు తెలీదా? అంత విలువైన వెండి పళ్ళల్లో విలువలేని ఆ రేగిపళ్ళను తింటున్నారా? అసలు ఇటువంటిది ఎక్కడైనా ఉంటుందా? ఎక్కడైనా జరుగుతుందా అంటూ సుశీల మాట్లాడింది. సుశీల మాటలు వినగానే ఒకప్పుడు రేగిపళ్ళు అమ్ముకొని జీవనాన్ని గడిపిన ఒక అమ్మాయికు అమ్మాయేనా ఇప్పుడు ఇలా మాట్లాడుతోంది అంటూ ఆశ్చర్యపోయాడు రాజు. ఇప్పుడు అంతగా ఆశ్చర్యపోవాల్సిన అవసరం ఉంది, నేనేమీ తప్పు మాట్లాడలేదు కదా అంటూ రేగిపళ్ళను రాజును చూస్తూ అంటోంది సుశీల. ఏమిటి సుశీల, నువ్వేనా ఇలా మాట్లాడేది? మనం ప్రస్తుతం ఎలా ఉన్నాం అన్న విషయం గుర్తుంచుకోవడంతో పాటుగా మనం ఎక్కడి నుంచి వచ్చాం అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలి. అసలు ఆ రేగిపళ్ళు లేకపోతే మనిద్దరం కలిసేవాళ్ళమా? నువ్వు రేగిపళ్ళు అమ్ముకుంటూ ఎంతో అందంగా నడుచుకుంటూ వస్తూ ఉంటే నీ అమాయకపు ముఖాన్ని చూసి నీ మధురమైన స్వరాన్ని విని నీతో ప్రేమలో పడ్డా. ఇదంతా నేను రోజూ గుర్తు చేసుకుంటూనే ఉంటాను. కానీ ఇప్పుడు నువ్వు ఇలా మాట్లాడేసరికి నాకు చాలా ఆశ్చర్యం వేస్తోంది. నువ్వు ఎంతో ఇష్టంగా అమ్మే రేగిపళ్ళు గురించి ఇప్పుడు ఇలా అవమానంగా మాట్లాడటం సబబు కాదు. కాబట్టి ఇది తప్పు అని తెలుసుకో అంటూ భార్యకు అర్థమయ్యే విధంగా వివరంగా జ్ఞానబోధ చేశాడు సూర్యదేవరాజు. కానీ ఎంతగానో మార్పు చెందిన సుశీలాదేవి తన భర్త మాటలలో చెడుని వెతికి ఏడవడం మొదలుపెట్టింది. మీరు మారిపోయారండి. నేను కోటకు వచ్చిన కొత్తలో మీరు నన్ను ఎంతో ఆప్యాయంగా చూసుకునేవారు. ఇప్పుడు కేవలం ఎటువంటి విలువలేని ఈ రేగిపళ్ళ కోసం నన్ను తిడుతున్నారా? నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఏం చేసుకున్నదాన్నో గుర్తు చేసి నన్ను అవమానిస్తున్నారా అంటూ ఏడుస్తూ తన గదిలోకి వెళ్ళిపోయింది సుశీల. తాను చెప్పిన మాటల్లో మంచి కాకుండా చెడును మాత్రమే గ్రహించిన సుశీలాదేవిని చూసి ఏమనాలో తెలియక రాజు ఎప్పట్లాగే మౌనంగా ఉండిపోయాడు. ఇక చేసేదేమీ లేక గదిలోకి వెళ్ళి సుశీలాదేవిని బుజ్జగించసాగాడు. ఇలా ఒకరోజు సూర్యదేవరాజు సుశీలాదేవి కలిసి విహారయాత్రకు వెళ్లాలని పయనమయ్యారు. అలా ప్రయాణంలో మొదటగా కోటకు అతి చెరువులో ఉన్న ఒక వనానికి చేరుకున్నారు. ఆ వనంలో సుశీలాదేవి ఒకప్పుడు రేగిపళ్ళు సేకరించిన రేగి చెట్టు ఉంది. సుశీలాదేవిని చూడగానే రేగిపళ్ళ చెట్టు ఆనందం అంతా ఇంత కాదు. తన స్నేహితురాలు సుశీల సూర్యదేవరాజుని వివాహం చేసుకుని కోటకు వెళ్ళిపోయిందని అప్పుడు అర్థమైంది రేగిపళ్ళ చెట్టుకి. తనని
ఎంతో ఆప్యాయంగా పలకరిస్తుంది అనుకున్న సుశీలాదేవి కనీసం రేగిపళ్ళ చెట్టు దరిదాపుల్లో కూడా రాకపోవడం చూసి ఎంతో స్నేహంగా తన స్నేహితురాలిగా భావించిన రేగిపళ్ళ చెట్టు బాధపడింది. దేవి, ఇక్కడ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది కదా అంటూ సూర్యదేవరాజు సుశీలాదేవిని అడుగుతాడు. అవును రాజా, ఇక్కడ చాలా బాగుంటుంది. ఈ ప్రాంతం నాకు చాలా బాగా తెలుసు. మనం ఇక్కడ ఒక విశ్రాంతి భవనం నిర్మించుకుంటే చాలా బాగుంటుంది అంటూ సుశీలాదేవి అంది. అది విన్న రేగిపళ్ళ చెట్టు కృంగిపోయింది. దేవి, ఇక్కడ చాలా పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయి. మనం ఇక్కడ భవనం నిర్మించాలంటే తప్పకుండా కొన్ని చెట్లను నరికివేయవలసి ఉంటుంది. అది మంచి విషయం కాదు సుమి అంటూ రాజు రేగిపళ్ళ చెట్టు వైపు చూశాడు. ఇదిగో, ఇక్కడ రేగిపళ్ళ చెట్టు కూడా ఉంది. ఇంత మంచి చెట్లు ఉన్న ప్రదేశంలో విశ్రాంతి భవనం కట్టుకోవడం మంచిదే, కానీ చెట్లను కొట్టి భవంతి కట్టడం మంచి విషయం కాదు అంటూ రాజు రాణికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ రాణి ఎప్పటిలాగా తన నిర్ణయాన్ని మార్చుకోవడానికి ఒప్పుకోలేదు. అక్కడ రేగిపళ్ళ చెట్టు ఉన్నప్పటికీ భవంతి కట్టాలని మొండిపట్టు పట్టింది. మరోపక్క సుశీల తీరు మారిపోయిందని, మానవత్వం కూడా లేకుండా ప్రవర్తిస్తోందని, తాను తన స్నేహితుడిని బలి ఇవ్వాలని తలుస్తోందని రేగిపళ్ళ చెట్టు తన మనసులోనే దిగులు చెందుతుంది. సుశీల, ఇది నువ్వేనా? నేను నీ స్నేహితుడిని. నువ్వు నా విషయంలో ఇలా చేయడం మంచిది కాదు. నన్ను మర్చిపోయావు, పర్లేదు, కానీ ఎంతోమందికి నీడనిస్తూ ఎన్నో ప్రాణులకు నీడగా మారిన నన్ను నరికి ఇక్కడ భవంతి కట్టుకోవడం న్యాయం కాదు అంటూ సుశీలతో మాట్లాడింది చెట్టు. చూడు, అదంతా ఒకప్పుడు. ఇప్పుడు నేను రాణిని. నా మాటే వేదవాక్కు. అయినా పళ్ళివ్వడం నీ హక్కు. వాటిని తీసుకెళ్ళి నేను అమ్ముకునేదాన్ని. అందులో నువ్వు చేసిన సహాయం ఏముంది? మన మధ్య స్నేహం ఎప్పుడుంది అంటూ సుశీలాదేవి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. సుశీల రేగిపళ్ళ వ్యాపారంతో ఎంతో సహాయం చేసిన రేగిపళ్ళ చెట్టును తన మనసులో నుంచి కాకుండా వనంలో నుంచి కూడా తీసేయమనడం రేగిపళ్ళ చెట్టుకి బాధాకరంగా మారింది. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి. నందనవనం నుంచి బయలుదేరిన రాజు రాణిలు ఆహ్లాదానికి కాసేపు సముద్రగాలి పీల్చడానికి సముద్ర తీరానికి వెళ్లారు. ఎటు చూసినా ప్రశాంతత. రాజు రాణిలు చాలా సంతోషంగా తీరాన్ని కూర్చుని సేద తీరుతూ కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. ఇదంతా గమనిస్తున్న మత్స్యకన్య మృదుల తన స్నేహితురాలు సుశీలను చూసి ఆనందిస్తుంది. సుశీలకు ఆ ఊరి రాజుగారితో వివాహం జరిగిందని సంబరపడుతుంది. ఇప్పటి వరకు సుశీల గురించి భయపడి చేసిన ఆలోచనలన్నీ ఒక్కసారిగా మాయమైపోయాయి. కానీ సుశీల మాత్రం సముద్ర తీరానికి వచ్చిన తర్వాత కూడా తను ఒకప్పుడు స్నేహితురాలిగా భావించిన మృదుల మాత్రం తనకి గుర్తుకు రాలేదు. మరోవైపు మృదుల మాత్రం సుశీల తనతో మాట్లాడాలని ఆశపడుతూ ఉంటుంది. చాలాసేపు అయినప్పటికీ సుశీలాదేవికి మృదుల గుర్తే రాలేదు. ఇక ఆలస్యం అయిందని రాజు రాణిలు తిరిగి వెళ్ళిపోవడానికి బయలుదేరతారు. రాజుగారు ముందు నడుస్తూ ఉండగా రాణి వెనకే నడుస్తూ ఉంటుంది. అదే సమయంలో మత్స్యకన్య మృదుల అతి కష్టం మీద సుశీలను పిలుస్తుంది. సుశీల రాజుగారిని తన గుర్రపు స్వారీ దగ్గర వేచి ఉండమని చెప్పి సుశీల మృదుల దగ్గరికి వెళ్తుంది. కానీ ఒకప్పటి సుశీల కాదని, తన పూర్తిగా మారిపోయిందని సుశీలతో మాట్లాడిన తర్వాత మృదులకు పూర్తిగా అర్థమవుతుంది. తానెవరో తెలియనట్లు, తన మధ్య స్నేహం లేనట్లు ప్రవర్తిస్తుంది. ఎందుకు పిలిచావు అంటూ సుశీల అడిగేసరికి మృదుల ఆశ్చర్యపోయింది. ఇంతకాలం తను స్నేహితురాలుగా భావించిన సుశీల తన స్నేహితురాలు ఎక్కడికి వెళ్ళిపోయిందో అంటూ బాధపడిన మృదుల సుశీల ప్రవర్తన చూసి నివ్వెరపోయింది. సరే సుశీల, నేను నీకు గుర్తుండకపోవచ్చు, కానీ నాదొక మనవి. నువ్విప్పుడు సాధారణ వ్యక్తివి కాదని నాకు అర్థమైంది. నువ్వు రాజుగారు భార్య రాణి అని నాకు పూర్తిగా అర్థమైంది. మీలాంటి వాళ్లతో మాలాంటి వాళ్ళు మాట్లాడటం చిన్నగా అనిపించవచ్చు, కానీ నీకు నా చిన్న మనవిని చెప్పి వెళ్ళిపోతాను అంటూ ప్రాధేయపడింది మృదుల. సుశీల సమయం లేదు అనుకుంటూ తల ఊపుతుంది.
సుశీల సముద్ర తీరాన వాతావరణం పూర్తిగా మారిపోయింది. చాలామంది తమ సొంత వ్యాపారాల కోసం మా జాతి వాళ్ళని వలలు వేసి పట్టుకుని వెళ్ళిపోతున్నారు. ఇటువంటి కార్యకలాపాలు కొనసాగితే మా జాతి అంతమవుతుంది. రాజుగారే మమ్మల్ని కాపాడాలి. కాస్త రాజుగారికి చెప్పి నా ఈ చిన్న మనవిని తీర్చమని చెప్తావా అంటూ మృదుల నెమ్మదిగా తన మనవిని బయటపెట్టింది. ఇప్పుడు రాణిగా మారిన సుశీల తన గంభీరమైన గొంతుతో, ఇటువంటి విషయాలను నాకు చెప్పడమే చాలా పొరపాటు. అయినా సముద్ర తీరాన వలలు వేయడం, చేపలు పట్టడం సహజం. మీలాంటి వాళ్ళు స్వేచ్ఛగా తిరిగేందుకు వేరే ప్రాంతం వెతుక్కోవాల్సి ఉంటుంది. ఇందులో నేను చేసేదేముంది? ఈ విషయం నాకు చెప్పావని ఇంకెవరికీ చెప్పొద్దు. నాకు ఇలాంటి వాళ్ళతో మాట్లాడే అలవాటు ఉందనుకుని నిన్ను తప్పు పడతారు. ఇక నాతో ఎప్పుడూ మాట్లాడడానికి ప్రయత్నించుకో అంటూ అసలు సంబంధమే లేదు అన్నట్టు ప్రవర్తించి ప్రాణాలు కాపాడమంటూ వేడుకున్న మృదుల ముఖం మీద తిట్టి వెళ్ళిపోయింది. తను ఇప్పటి వరకు ఎంతో ఆప్యాయతను పెంచుకున్న స్నేహితురాలు తనతో ఈ విధంగా మాట్లాడినందుకు జీర్ణించుకోలేని మృదుల కన్నీరు సంద్రం అయింది. అలా ఆ రోజు గడుస్తుంది. రాజు రాణీలు తమ భవనానికి వెళ్ళి సేద తీరుతారు. ఆహ్లాదంగా గడిచిందని జరిగిన విషయాలన్నీ మాట్లాడుకున్నారు. అలా రాజు రాణీలు నిద్రలోకి జారుకున్నారు. ఈరోజు వరకు తమ స్నేహితురాలు తమకు ఏదో చేస్తుందని, తమతో ఎప్పట్లాగా సంతోషంగా స్నేహపూర్వకంగా మాట్లాడుతుందని తలచిన రేగిపళ్ళ చెట్టుకు, మత్స్యకన్య మృదులకు నిరాశే ఎదురైంది. తమని గుర్తు పెట్టుకోకపోగా తమకు ప్రాణహాని ఉందని, తమకి హాని తలపెట్టొద్దని తమని కాపాడమంటూ వేడుకున్నప్పటికీ తనకి ఒకప్పుడు సహాయం చేసిన వాళ్ళని మర్చిపోయి రాజుగారి భార్యగా మారినందుకు, అహంకారంతో మాట్లాడినందుకు స్నేహితులిద్దరూ కూడా ఎంతో కుమిలిపోయారు. స్నేహితులు కాచిన కన్నీళ్లు భూమిని తాకాయి. ఒక్కసారిగా ఊరిలో ఉరుములు మెరుపులతో వాన కురవడం మొదలుపెట్టింది. ఒక్కసారిగా ఉరిమిన శబ్దానికి రాణికి మెలకువ వచ్చింది. సమయం ఉదయం 4 దాటుతోంది. చెమటలు పట్టినట్లు అనిపించేసరికి రాణి తన చేతులతో ముఖాన్ని తుడుచుకోవడానికి చెయ్యి పైకెత్తగా తనకి తెలియని ఏదో విషయం జరిగినట్లు అనిపిస్తోంది. ఎంత ప్రయత్నం చేస్తున్నప్పటికీ తన చేతులను కదపలేకపోతోంది. అసలు తాను అటు ఇటు మెదలడానికి కూడా అవ్వట్లేదనిపిస్తోంది. తనకి అంతా గందరగోళంగా అనిపిస్తోంది. తాను లేవడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ లేవలేకపోతోంది. రాజు పక్కనే ఉన్నా పిలవలేకపోతోంది. ఏదో ఒకలా ప్రయత్నిస్తూ నిద్రిస్తున్న మంచం మీద నుంచి కింద పడిపోయింది. రాణి కింద పడిన శబ్దానికి రాజు మేలుకున్నాడు. అసలు ఏం జరిగిందో తెలియని అయోమయ పరిస్థితుల్లో రాణి కింద పడి ఉంది. వెంటనే రాజు గదిలో దీపాలు వెలిగించగా రాజు కనిపించిన విషయాన్ని చూసి ఆశ్చర్యపోతాడు. సగం చెక్క సగం చేప తోకగా మారిన సుశీలాదేవిని గమనిస్తాడు. తన భార్యకు ఏం జరిగిందో తెలియక సుశీలాదేవిని చూస్తూ కన్నీరు పెట్టుకుంటాడు. అసలు తన భార్య ఎందుకిలా మారిపోయింది అనుకుంటూ తల పట్టుకుంటాడు. కానీ ఫలితం లేకపోయింది. మరోపక్క సుశీల ఏమీ మాట్లాడలేని పరిస్థితిలో ఉంది. తను కూడా ఇటువంటి దుస్థితి ఎందుకు కలిగిందా, తను ఎందుకిలా మారిపోయింది అంటూ అయోమయ పరిస్థితుల్లో ఉంటుంది. అసలు ఏం జరిగింది, బయటికి వెళ్ళి వచ్చిన తర్వాత ఎందుకు సుశీలాదేవికి ఇలాంటి పరిస్థితి పట్టింది అని ప్రతి ఒక్కరూ దిగ్భ్రాంతి చెందారు. మరోపక్క రాజు తన భార్య సాధారణ స్థితికి రావాలని సకల ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. అయితే 3 రోజులు గడిచేసరికి సగం చెక్కగా మారడం వల్ల, తిండి తిప్పలు లేకపోవడం వల్ల రాణి సుశీలాదేవి చిక్కిపోయి బలహీనంగా మారిపోయింది. మరోపక్క సుశీలాదేవి కోరిన కోరికలు తీర్చడానికి రాజు తాపత్రయపడిపోయాడు. ఈ విధంగా అయినా రాణి సంతోషంగా ఉండొచ్చు అని భావించి రాణి కోరినట్లు నందనవనంలోని రేగిపళ్ళ చెట్టును కొట్టించి భవనం కట్టించాలని నిర్ణయించుకుంటాడు. ఈ విషయం గురించి మంత్రికి ఆజ్ఞ జారీ చేశాడు. ఎంతోమంది పండితులు వచ్చి పసరం మందు వైద్యం చేసి వెళ్తూ ఉన్నారు. కానీ రాణి మాత్రం మామూలు మనిషి మాత్రం అవ్వలేదు. విశ్రాంతి భవనం కోసం రేగిపళ్ళ చెట్టును నరికేశారు. అప్పటి నుండి రాణి మరింత బలహీనపడిపోయింది. అయితే అటుగా వెళ్తున్న ఒక కోయిదొర భవంతిలో ఒకరు ఆపదలో ఉన్నారని గ్రహించి అక్కడికి చేరుకుని రాణి చేసిన పొరపాట్లను రాజుకు చెప్పాడు.
ప్రాణగండం ఉందని తెలిసినప్పటికీ తమ స్నేహితులను పట్టించుకొని రాణికి ఇటువంటి దుస్థితి కలిగిందని, చెట్లు సముద్రం పట్ల జరుగుతున్న తప్పుల కారణంగానే ప్రకృతి ఇప్పుడు ఆగ్రహించి రాజుగారి భార్య సుశీలను ఈ విధంగా మార్చాయని చెప్పుకొచ్చాడు కోయిదర. విషయాన్ని తెలుసుకున్న రాజుగారు తన భార్య చేసిన తప్పులకు తన భార్య అహంకారిగా మారడం కారణంగానే ఇప్పుడు ఇటువంటి దుస్థితి కలిగిందని, దీనికి పరిష్కారం కోయిదరిని అడిగాడు. అయితే ఏ ప్రదేశంలో అయితే రేగిపళ్ళ చెట్లను కొట్టేశారో ఆ స్థలంలోనే మళ్లీ ధరణి ఉప్పొంగిపోయేలా విత్తనాలు నాటాలని, ఇక మీదట వనాలు పెరిగి సస్యశ్యామలంగా ఉండాలని చెప్తాడు కోయిదర. అంతేకాకుండా సముద్రంలో తమ సొంత వ్యాపారాల కోసం మత్స్యజాతిని అంతరింప చేయకూడదని, ప్రతి జీవికి బ్రతికే అవకాశం ఉంటుందని, పరిమితకు మించి వ్యవహరించకూడదని ఆజ్ఞేయమంటాడు రాజుని. ఇక తక్షణమే పరిష్కారాలను చూపించిన కోయిదర చెప్పిన విధంగానే రాజు పాటిస్తాడు. వనాలను పెంపొందించడానికి విత్తనాలను స్వయంగా నాటుతాడు. మత్స్యకన్యలు సముద్ర తీరాన సురక్షితం కాదని ఎక్కడికెక్కో వెళ్లిపోయిన ప్రదేశాలను జల్లెడపట్టి మళ్లీ తమ సముద్ర తీరానికి తీసుకువస్తాడు. తాము చేసిన తప్పుకు క్షమించమని వేడుకుంటాడు. తన భార్య కోసం ఇంతగా తాపత్రయపడుతున్న సూర్యదేవరాజు కార్యాలను చూసి ప్రకృతి కనికరించి పులకిస్తుంది. వెంటనే రాజు భార్య సుశీలాదేవి మామూలు మనిషిగా మారుతుంది. సుశీలాదేవి అప్పటినుంచి తాను చేసిన తప్పులను తెలుసుకుని, తాను ఎక్కడి నుంచి వచ్చానో గుర్తుంచుకుని, మానవత్వంతో ప్రకృతి విరుద్ధంగా, ముఖ్యంగా స్నేహితులను మర్చిపోకుండా, తమకు సహాయం చేసిన వారిని సంతోషపెట్టకపోయినా పర్లేదు కానీ బాధించకూడదు అని అర్థం చేసుకుంటుంది. ఇలా కథ సుఖాంతం అవుతుంది. ఇక శుభరాత్రి, హాయిగా నిద్రపోండి. ప్రశాంతంగా నిద్రపోయేందుకు నీంద్ యాప్లోకి అడుగుపెట్టండి. ఈ క్షణమే నీంద్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. ఒత్తిడిని తగ్గించి ప్రశాంతమైన నిద్రలోకి మిమ్మల్ని తీసుకెళ్లే చక్కని కథలు, ధ్యాన పద్ధతులు, ఆహ్లాదకర సంగీతాన్ని మీరు నీంద్ యాప్లో మాత్రమే వినండి.